తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ 18 నుండి 59 సంవత్సరాల వయసు ఉన్నటువంటి రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు ఈ శ్రమ బీమాను తప్పనిసరి అప్లై చేసుకోవాలని కోరారు. ఈ శ్రమ బీమా కింద పాలసీదారు పనిచేయు ప్రదేశంలో ప్రమాదం చేత మరణించిన ఎడల లేదా పూర్తి అంగవైకల్యం పొందినచో 5 లక్షలు పొందవచ్చు, లేదా 50% మరియు అంతకు మించి అంగవైకల్యం పొందిన వారికి ₹1,00,000, 26 నుండి 40% అంగవైకల్యం కలిగిన వారు 50,000 రూపాయలు, 20% వరకు అంగవైకల్యం కలిగిన వారు ₹25,000 పొందవచ్చు అని ఎంపీడీఓ శ్రీనివాసులు అన్నారు. అందరికీ నమస్కారాలు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికుల కోసం మరియు భవన కార్మికుల కోసం 2 బీమా పథకాలు పెట్టబడడం జరిగింది. ఇందులో మొదటి పథకం ఈ శ్రమ బీమా పథకం. ఈ శ్రమ బీమా పథకం ఆన్లైన్ ద్వారా ఈ శ్రమ పోర్టల్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. 16 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు ఉన్న కార్మికులు, అసంఘటిత కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, పాడి పరిశ్రమ చెందిన వాళ్ళు కానీ, మరియు వ్యవసాయ కూలీలు కానీ, మరియు మత్స్యకారులు కానీ, ఒక్కొక్క కార్మికులు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు, బిలో ప్రాపర్టీ లైన్ కలిగి ఉండవాళ్ళు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు, తర్వాత ఈపీఎఫ్ ఇన్సూరెన్స్ కట్టని వాళ్ళు అర్హులు. దీనికి 16 నుంచి 59 సంవత్సరాలు వయసు ఉండాలి. ఈ బీమాని ఉచితంగానే పొందవచ్చును. ఆన్లైన్ ద్వారా ఈ శ్రమ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బీమా పథకంలో వల్ల ఎవరైనా మరణించినతో, ప్రమాదవశాత్తు మరణించినతో ₹2,00,000 బీమా సొమ్ము ఇవ్వడం జరుగుతుంది, మంజూరు చేయడం జరుగుతుంది. అది మొదటి పథకం. ఇది పూర్తిగా ఉచితం బీమా. రెండవ పథకము వచ్చి భవన కార్మికుల బీమా పథకం. ఈ బీమా 5 సంవత్సరాలు కాల పరిమితి. ₹110 కట్టాలా. ₹110 దీనికి అప్లికేషన్ ద్వారా మీకు అందుబాటులో మండల ఆఫీసులో అందుబాటులో అప్లికేషన్లు ఉన్నాయి. అప్లికేషన్ ద్వారా లేబర్ ఆఫీస్కి గూడూరు, మన ఏరియా వచ్చి గూడూరు ఏరియా కిందకి వస్తుంది, లేబర్ ఆఫీస్కి సంబంధించాల్సి వస్తుంది. దీనికోసం మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన వారు మరియు పిఎఫ్ లేనివారు, ఈఎస్ఐ లేనివారు దీనికి అర్హులు. అలాగే దీనికి వయసు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళు అర్హులు. దీనికి 12 సంవత్సరాల మినిమం 12 సంవత్సరాల కాలంలో 90 రోజులు పనిచేసి ఉండాలి. ఆ కార్మికులు పనిచేసిన వాళ్ళకి మాత్రమే అర్హత లభిస్తుంది. అలాగే లేబర్ కార్డు ఒకవేళ ఉన్నా ఇబ్బంది లేదు, లేకపోయినా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి భవన కార్మికుల కార్డు, గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల 5 సంవత్సరాలు ఈ పథకం వర్తిస్తుంది. ఈ ₹110 చెల్లించిన వారికి ప్రమాదవశాత్తు మరణించినతో ₹5,00,000 బీమా పొందవచ్చును. అలాగే ప్రమాదవశాత్తు మరణించినా కానీ, లేకపోతే పూర్తి అంగవైకల్యం చెందినప్పటికీ ₹5,00,000 వర్తిస్తుంది. అలాగే 50% వరకు అంగవైకల్యం పొందిన వారికి ₹1,00,000, 25 నుండి 40% అంగవైకల్యం కలిగిన వారికి ₹50,000, 20% వరకు అంగవైకల్యం కలిగిన వారికి ₹20,000 పొందవచ్చును. ఈ స్కీమ్ పొందిన పాలసీదారుడు సాధారణంగా మరణించినతో ₹50,000 చెల్లించడం జరుగుతుంది. ఈ బీమాను ప్రతి ఒక్కరూ మన వాకాడు మండలంలో ప్రతి ఒక్క కార్మికులు పొంది వారి యొక్క బీమాను పొందుపరుచుకోవాల్సిందిగా, వాళ్ళ కుటుంబానికి తగిన రక్షణ తీసుకోవాల్సిందిగా మేము మీ మూలంగా పత్రికా ప్రతినిధులు, మీడియా మూలకంగా వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.